అభిమానులకేమో శైలి షైఖాన్, అమ్మాయిలకేమో ప్రేమను పంచే ఆర్య. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదట తన సినిమాల్లో డీజేలు పగిలిపోయే రేంజ్లు స్టెప్పులు వేసి ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత నటనతో సినిమాకు వైవిధ్యం చూపించి ఐకాన్ స్టార్గా ఎదిగారు. మాస్ క్లాస్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఇలా అందరినీ మెప్పించి పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకున్న హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ పవర్ఫుల్ హీరోలు ముందు వరుసలో ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా మామయ్య చిరంజీవి, మేనల్లుడిగా మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో తనకంటే ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. బ్రాండ్ అంటే ఇది సార్ అనే రేంజ్లో క్రేజ్ను సంపాదించుకున్నారు. హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది అంటే మెగాస్టార్ చిరంజీవి ప్రతి పుట్టినరోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. అలా ఓసారి చిరు పుట్టినరోజు వేడుకలు చిందులేసిన బన్నీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గుర్తించారు. ఆ సమయంలోనే బన్నీ తల్లి నిర్మలకు 100 రూపాయలు ఇచ్చి అల్లు అర్జున్ హీరోని చేశానని మాట ఇచ్చారట. చెప్పినట్టుగానే గంగోత్రి చిత్రం ద్వారా బన్నీని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ చిత్రానికి బన్నీకి 4 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి. అయితే హీరోగా పరిచయం కాకముందే బన్నీ చిరంజీవి డాడీ సినిమాలు ఓ చిన్న పాత్రలు నటించారు. చిరు దగ్గర డ్యాన్స్ స్టూడెంట్గా ఓ కుర్రాడి పాత్రలు సందడి చేశారు. కొన్ని కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు బన్నీ డ్యాన్స్కు మెచ్చి 100 రూపాయలు ఇచ్చారని కూడా అంటుంటారు. అంతకన్నా ముందు చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా చిరంజీవి విజేత కమలాసన్ స్వాతిముత్య చిత్రంలోనూ నటించారు బన్నీ. ఆ తర్వాత రెండో సినిమా ఆర్యతోనే వైవిధ్యం ప్రదర్శించిన అల్లు అర్జున్ కెరియర్లో బన్నీ, హ్యాపీ, దేశముదురు, జులాయి, రేసుగుర్ర, దువ్వాడ జగన్నాథన్, సన్నా సత్యమూర్తి, వేదం, రుద్రమదేవి, అలా వైకుంఠపురంలో వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన నటనతో మలయాళంలోనూ అల్లు అర్జున్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక పుష్ప ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో ఆయన కేవలం తెలుగు మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానుల ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్కు చాలా బాగా కనెక్ట్ అయింది. తొలి భాగం గ్రాండ్ హిట్తో పుష్ప 2ను కూడా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం బన్నీ సుమారు 120 కోట్ల రూపాయలు అందుకోబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ ఆ తర్వాత రెమ్యునరేషన్ లేదని, లాభాల్లో వాటా దక్కుతుందని ఈ మధ్య ప్రచారం కూడా సాగింది. లాభాల్లో 33% అని ఆ మధ్య అన్నారు. అంటే ఈ చిత్రానికి దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు వస్తాయని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బన్నీకి గట్టిగానే రెమ్యునరేషన్ అందుతుందని అర్థమవుతుంది. ఏది ఏమైనా 100 రూపాయల స్థాయి నుంచి 100 కోట్లు అందుకునే రేంజ్కు అల్లు అర్జున్ ఎదిగారు.